ఈజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసయ్య మాట. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. పరిశుద్ధాత్ముడు ఈ రోజున చక్కటి విషయంతో నిన్ను నన్ను బలపరుస్తూ చెప్తున్న మాట ఏంటంటే, దేవుని వాగ్దానం నమ్మదగినది. దేవాది దేవుడు అంటున్నాడు, మనుషులందరి మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుని ఆత్మ నీలో నివసిస్తే నీవు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా మార్చబడతావు. ఆత్మ నిన్ను సరిచేస్తుంది, ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఆత్మదేవుడు నిన్ను నన్ను బలపరచగలిగిన వాడు. మనుషులు మాటలు నిన్ను ఎంతగా బలపరుస్తాయో తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు చక్కని త్రోవలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ నీలో నిలిచి ఉంటే ఆయన ఆత్మ పొందిన వాని కార్యాలు అంత ఇంత కాదు. దేవుని ఆత్మ కలిగినటువంటి భక్తులు ఎందరో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. దేవుని ఆత్మ నీవు కలిగి ఉంటే ఆ ఆత్మ నిన్ను బలపరుస్తుంది, ఆత్మ నిన్ను శుద్ధీకరిస్తుంది. ఆత్మ నిన్ను నీ కుటుంబాన్ని బలపరిచి దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉంటే దేవుని కార్యాలు నా దేవుడు కుటుంబంలో అనేకమైన కార్యాలు చేయుటకు శక్తి కలిగిన దేవుడు. ఆత్మ కలిగిన వాడు దేవుని చేత నడిపించబడతాడు. ఈ వాగ్దానం మన పట్ల పరిశుద్ధాత్మ నెరవేర్చునుగాక.